బుట్టలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసరా రుణమాఫీ నిధులన్నీ కూడా హుజురాబాద్కే వెళ్తున్నాయనేటువంటిది. ఎందుకంటే అంతా దళిత బంధు మాయ. దళిత బంధు స్కీమ్ ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో ఓటర్లను ఆకర్షించడానికి గంపగుత్తగా హుజురాబాద్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా తమ ఖాతాలో వేసుకోవాలనేటువంటిది టీఆర్ఎస్ ఎప్పుడైతే మొదటి నుంచి వ్యూహాత్మకంగా ఆలోచన చేసిందో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకంగా సమస్యలు ముదురుతున్నటువంటి వివాదం ముదురుతున్నటువంటి సిచ్యువేషన్. జీతాలు లేట్ అవుతున్నటువంటి పరిస్థితి, ఆసరాకు సంబంధించినటువంటి పింఛన్ లేట్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ వెనక్కిపోయినటువంటి సిచ్యువేషన్. దీనికి అన్నిటికీ కారణం ఒక్కటే, దళిత బంధు అనేటువంటి స్కీమ్. సో దళిత బంధు ఇవ్వాల్సిందే, దాని గురించి కాదు చర్చ. కానీ దళిత బంధు పేరిట అక్కడ ఉన్నటువంటి ఓట్లను తమ ఖాతాలో వేసుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేటువంటిది. ఎందుకంటే ఇప్పటి వరకు 25,000 వరకు మాత్రమే రుణమాఫీ అయినటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇక 6 లక్షల మంది రైతులు 2,000 కోట్ల నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు, దానికి సంబంధించి వెయిటింగ్లో ఉన్నాయనేటువంటిది. ఇప్పటికి కూడా 5 లక్షల మందికి ఎలాంటి మాఫీ జరగలేదు అనేటువంటి విషయానికి సంబంధించి. ఇంకోటి 25 తారీఖు వచ్చింది. 25 తారీఖు వచ్చినప్పటికీ కూడా ఆసరా పింఛన్లు అందట్లేదు అనేటువంటి విషయం పైన దీనిపైన మాట్లాడదాం. అసలు ఏం జరుగుతూ ఉంది? హుజురాబాద్ ఒకటే ఉందా నియోజకవర్గం రాష్ట్రంలో? మరి 119 నియోజకవర్గాలు ఉంటే హుజురాబాద్ ఒక్క నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు వారంతా ఎదురు చూసేటువంటి ఆపన్నాస్త కోసం చూసాం. ఏం కావాలి? ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ సతీష్ గారు, అలాగే డాక్టర్ నరేష్ బీజేపీ నుంచి మనతో పాటు లైవ్లో ఉన్నారు. నరేష్ గారు వెల్కమ్ అండి ఇద్దరికి కూడా. మొదటగా డాక్టర్ నరేష్ గారిని అడుగుదాం. నరేష్ గారు ఏం చెప్తారు? మొత్తం హుజురాబాదే, ఇక మిగతా అన్ని కూడా ఏవి పట్టింపు లేనట్టుగా వదిలేస్తున్నటువంటి సిచ్యువేషన్. మధు గారు, రాష్ట్ర ప్రభుత్వము హుజురాబాద్ మీద ప్రేమతోటి కాదండి. హుజురాబాద్ ఎలక్షన్ లో గెలవాలి, ఈటల రాజేందర్ను ఓడగొట్టాలి. ఈటల రాజేందర్ గెలిస్తే తన పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఈటల రాజేందర్ని బలవంతంగా బర్తరఫ్ చేసి పంపడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వ్యక్తి తప్పు చేయకుండా చేసిండని చెప్పేసి ఏం కాకుండా చిన్న కంప్లైంట్కి అనామకంతో కంప్లైంట్ పెట్టించేసి ఈ విధంగా చేయడం జరిగింది. అయితే దాన్ని కవరేజ్ చేసుకోనికి కేసీఆర్ గారు కుటుంబము రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఈరోజు దళిత బంధు పథకము ఈరోజు ప్రవేశపెట్టినప్పటికీ ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఉన్న దళితుల కుటుంబాలందరికీ అదే విధంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అయితే దీంట్లో ఈరోజు రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ గోచరంగా ఉన్నది. ఈరోజు అప్పుల పాలైన రాష్ట్రం ఈరోజు తెలంగాణ సిద్ధించినప్పుడు ఏదైతే మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రం ఈరోజు అప్పుల పాలు కావడం జరిగింది. అప్పటికి ఈ 7 సంవత్సరాలలో రాష్ట్ర ఆర్థికంగా ఏమైనా ఆదాయం తగ్గిందా అంటే అది లేదు. ఆర్థికంగా కూడా చాలా ఆదాయం కూడా చాలా పెరిగింది. ఈరోజు పేరుకి ఈరోజు 2 లక్షల కోట్లు దగ్గర బడ్జెట్ పెడుతున్నామని చెప్పడం, కానీ ఇంప్లిమెంటేషన్ లో కూడా ఎక్కడ కూడా ఏమి ఇవ్వకపోవడం మనం చూసాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి, ఈరోజు రైతు బంధు ఈ చిన్న పథకము అంటే కేసీఆర్ గారు దత్తత తీసుకున్న వాసాల మరి గ్రామం కావచ్చు, అదే విధంగా హుజూరాబాద్ కావచ్చు, కొంతమందికి దళిత మిత్రులకు కొంతమందికి సహాయం చేస్తేనే ఈరోజు రాష్ట్రంలో చాలా పథకాలు ఆగిపోయినాయి. ఈరోజు ముఖ్యంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ ఏదైతే 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినారో గత 7 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ చేశారు. మొన్నసారి గత 2 నెలల నుంచి కూడా ఈ రుణమాఫీకి సంబంధించిన ఆ యొక్క అమౌంట్ కూడా పడటం లేదు. 18,000 కోట్లు చిల్లర ఈరోజు రుణమాఫీకి ఇవ్వాల్సిన అవసరం ఉండగా ఈరోజు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే 2,500 కోట్లు దళిత మాఫీకి ఇవ్వడం జరిగింది కాబట్టి. అదే విధంగా రైతులకు సంబంధించిన బీమా ఉన్నది. ఈ బీమాకు ఈరోజు దగ్గర మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 45,000 అప్లికేషన్స్ రైతుల నుంచి ఈ రైతుల బీమాకు అప్లై చేయడం జరిగింది. కానీ గత 3-4 నెలల నుంచి కూడా రైతులకు సంబంధించి ఏదైతే ఈ యొక్క బీమా అప్లికేషన్స్ ఉన్నాయో ఇవి కూడా ఆన్లైన్ లో ఎక్కించకపోవడము, దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో చూసుకుంటే ఒక రైతు, మహబూబాబాద్ జిల్లాలో ఒక రైతు ఈ యొక్క బీమా పథకం కింద అప్లై చేయడం జరిగింది. కానీ దాన్ని ఎంట్రీ చేయకపోవడం వల్ల ఆ రైతు ఈ మధ్యనే చనిపోవడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఆ రైతుకు నష్టం జరిగింది. ఆ కుటుంబం ఈరోజు రోడ్న పడ్డది. ఈరోజు ఏ విధంగా కూడా చూసుకున్నా, ఏ విధంగా విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు ఆగిపోయినాయి. చాలా పెద్ద ఎత్తున స్కాలర్షిప్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది.
పిల్లల పాపం ఇంటర్మీడియట్ లో సర్టిఫికేట్ తీసుకొని డిగ్రీలో జాయిన్ కాలేని పరిస్థితి. అదే విధంగా డిగ్రీలో కంప్లీట్ అయిన పిల్లవాళ్ళు, ఇంజనీరింగ్ లో కంప్లీట్ అయిన పిల్లవాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని ఫర్దర్ స్టడీస్ కు ఉద్యోగాలకు పోలేని పరిస్థితి. ఈ రోజు ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల, అదే విధంగా ఈ యొక్క వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, వితంతు పింఛన్లు కావచ్చు, ఇవన్నీ రకరకాలుగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి ఆగిపోయినాయి. అదే విధంగా కళ్యాణ లక్ష్మి ఇవి కూడా మొత్తానికి ఆగిపోయినాయి. కాబట్టి ఏ స్కీమ్ కూడా లేదు. ఎంతసేపు ఓట్లు రాజకీయం, అంటే ఓట్లు పైసలు రాజకీయం కాడికి వచ్చింది. ఇంతకుముందు వారు అన్నట్టు కారు సారు కారు 16 అన్నట్టు ఇదే పెట్టిరు. ఓట్లు పైసలు రాజకీయం అన్నట్టే చేస్తున్నారు తప్ప ఈరోజు హుజురాబాద్ కు ఆఫ్టర్ ఆల్ ఒక 2,500 కోట్లు, ఇంత పెద్ద 2 లక్షల కోట్ల బడ్జెట్ లో 2,500 కోట్లు ఇక్కడ కేటాయిస్తే మిగతా సంక్షేమ పథకాలు అన్ని ఆగిపోయినాయి. అంటే ఏంది ఈరోజు పరిస్థితి? ఈరోజు రాష్ట్రకు సంబంధించిన ఎంప్లాయీస్ లో కూడా జీతాలు ఏ టైం ఇస్తున్నారు? ఈరోజు 31 1వ తారీఖు నైట్ లేకపోతే 1వ తారీఖు పొద్దున రాష్ట్రంలో జీతాలు అందరూ పడుతుండే. గతంలో ఏది తెలంగాణ వచ్చిన కొత్తలు కావచ్చు, అంత ముందు కానీ కావచ్చు. కానీ ఇప్పుడు ఎప్పుడు పడుతున్నాయి? ఈరోజు 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, కొందరికైతే 15. అదే విధంగా కాంట్రాక్ట్ బేస్ కు సంబంధించిన లెక్చరర్స్ కావచ్చు, గెస్ట్ లెక్చరర్స్, ఫ్యాకల్టీ కావచ్చు, లేదా రకరకాల డిపార్ట్మెంట్ల కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు గత 4-5 నెలల నుంచి జీతాలు లేని పరిస్థితి. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆర్థికంగా ప్రజల్ని ఈ రోజు పీడిస్తుంటే వాళ్ళ చేతగాని తరంతో దుర్వినియోగంతో డబ్బులన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టి, కాళేశ్వరం పేరు మీద రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ముఖ్యమంత్రి గారు కనీసం కాళేశ్వరం తోటి కనీసం ఓ 10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందంటే అది కూడా లేదు. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వరదలు వస్తుంటే కూడా మళ్ళీ ఇంత ముందు ఏ విధంగా అయితే సముద్రంలో పోయి కలిసినాయి ఆ విధంగానే కలిసినాయి తప్ప ఈ రోజు ఏం లేని పరిస్థితి. ఈ రోజు వరదలు వచ్చినప్పుడు కూడా ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు 3-4 వేల కోట్లు పెట్టి ఎలక్ట్రిసిటీని అక్కడ ఉపయోగించి ఆ నీళ్ళు ఎత్తిపోస్తే ఈ రోజు వరదలు వచ్చేసి ఆ నీళ్లు కలిసిపోయి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. నరేష్ గారు నిజంగా మీరు అన్నట్టు ఏది ఉన్నా కూడా తప్ప ఏమీ లేదు. నరేష్ గారు నిజంగా మీరు అన్నట్టుగా రాజకీయంగా లబ్ధి కోసం ఎక్కడ దాకైనా ఏదైనా అదే ఆలోచన అదే తీరుగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. అంత ముందుకు ఉన్నటువంటి జరిగినటువంటి ఎన్నికల హామీలను చూడొచ్చు, అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల సిచ్యువేషన్లో ఇచ్చినటువంటి జరిగినటువంటి సంఘటనలు చూడొచ్చు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నటువంటి పరిస్థితి. హుజురాబాద్ లో ఉప ఎన్నిక సందర్భంగా కేవలం అన్ని అక్కడికే పెట్టి మీ దగ్గరకు వస్తారు. ప్రజలు ఏదైతే ఈ రోజు ఆలోచన చేస్తున్నారో ఈ ఆర్థిక పరిస్థితి, రైతులు వీళ్ళందరి యొక్క ఆలోచన చేస్తూ ఈ రోజు బండి సంజయ్ గారు పాదయాత్ర నడుస్తుంటే ఈ వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇంకా దుర్మార్గం ఏదంటే ఈ రోజు ఒడ్లు కొనలేని పరిస్థితి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక గింజన కొంటదని అంటే కేంద్ర ప్రభుత్వం కొట్టము బాజాప్తగా కొన్ని వేల క్వింటాలు ఈ రోజు మేము కొనగలుగుతాం అని చెప్పినాం. జస్ట్ 23-24 క్వింటాళ్ళు వీళ్ళు 60,000 క్వింటాలు పైచిలకు అంటే ఈ పెద్ద ఎత్తున కొననీకి కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఒక 20 క్వింటాల చిల్లర అంటే 1000 క్వింటాల చిల్లరగా ఈరోజు కొనలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద నెప్పడం తప్ప కేంద్ర ప్రభుత్వం దృష్టి మళ్లించడానికి ఈ మధ్యన కొత్త రాజకీయం ఆడుతున్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా భాజపాకు, భారతీయ జనతా పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పేసి ఈ రోజు ఏదైతే డ్రగ్స్ కు సంబంధించిన గోళ్లకు ఎంట్రకల పరీక్షల కోసం మాట్లాడి ప్రజలు డైవర్షన్ చేస్తున్నాయి. ఎంత దుర్మార్గం అంటే ఈ పత్రికలు కూడా బ్యానర్ ఐటమ్స్ అవే వేస్తున్నాయి. అంతే తప్ప ఈరోజు రైతు బంధు అందక, రైతు బీమా అందక ఈరోజు ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారు, ఫసల్ బీమా యోజన ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయక రైతులకు ఎంత పెద్ద నష్టం వచ్చింది. ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. నిజంగా అదేమని మాట్లాడేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. నరేష్ గారు మీరు లైవ్లో ఉండండి, సతీష్ గారిని అడుగుదాం. సతీష్ గారి దగ్గర నుంచి సమాచారం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు మీరేం చెప్తారు? ఒకవైపు 20 తారీఖు దాటినటువంటి సిచ్యువేషన్, ఇప్పటికీ పెన్షన్లు అందనటువంటి సిచ్యువేషన్, 6 లక్షల మంది రైతులు ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్, వారందరికీ లాభం 5 లక్షల మందికి ఇంతవరకు ఉపశమనం లభించలేదు. కొద్దిమందికి 25,000 మాఫీ చేసిరు, మిగతా వాళ్ళకు వడ్డీలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, పాస్బుక్లు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ వారిది. వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వారి సమస్య ఎట్లా పరిష్కారం కావాలో తెలియనటువంటి సిచ్యువేషన్. ఉప ఎన్నికల సందర్భంగా హరీష్ రావు గారు, ఆ తర్వాత కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీలు ఇస్తారు తప్ప అమలు అవ్వట్లేదు అనేటువంటిది. ఎందుకంటే ఆగస్టు 31 వరకే పూర్తి చేస్తామని ఇంతకుముందుకు వారు ప్రకటన కూడా చేసినటువంటి సిచ్యువేషన్, కానీ ఎక్కడ అమలు అవ్వట్లేదు, మాటల వరకే ఉంటున్నటువంటి సిచ్యువేషన్. ఇటువైపు పెన్షన్లు ఇది ఇక నరేష్ గారు చెప్తా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కాదు అన్నీ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. హుజురాబాద్ జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక దృష్ట్యా అన్నీ అక్కడికేనా? ఇది మధు గారు, రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆర్థిక క్రమశిక్షణ, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుంది. ఏ విషయంలో అయినా సరే ఆర్థికంగా క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలి, ప్రయారిటీస్ అనేటువంటి ముందు సూచించుకోవాలి.
ప్రయారిటీస్ ఏంటి అనేటువంటిది. ఎందుకంటే ఏ చేసినా చేయకపోయినా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు మాత్రం ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సిందే కదా. ఒక Yes. ప్రభుత్వము ఉద్యోగులకు పెన్షన్దారులకు సమయానికి జీతం ఇవ్వడం లేదంటే ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది అంచనా వేసుకోవచ్చు. దానికి పెద్దగా ఎవరో కాగ్ లెక్కలు ఇట్లాంటి లెక్కలు కూడా అవసరం లేదు. ఎస్ ఒక రాష్ట్రము తన ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటే పెన్షన్దారులకు, ఏది ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన పెన్షన్దారులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా సమయానికి ఇవ్వడం లేదంటే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఏంటి ఎందుకు జరుగుతుంది అనేటువంటి, అంటే ఆర్థిక క్రమశిక్షణ. ఒక 7 సంవత్సరాల క్రితము తెలంగాణ రాష్ట్రము సర్ప్లస్ రాష్ట్రం అనుకున్న తెలంగాణలో ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి, లేదంటే ఇప్పుడు ఆసరా పెన్షన్లు ఇవన్నిట్లలో కూడా కేంద్ర భాగస్వామ్యం ఉంటుంది. కేంద్రం నుంచి కొంత డబ్బు వస్తుంది దీంట్లో. అది ఎంతో వచ్చినా సరే కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బు అయితే సమయానికి అందుతుంది కదా, దానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత కల్పిస్తుంది కదా. ఎస్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చినా, ఎంత మందికి ఇచ్చినా, మీరు కొంత ఎక్కువ మందికి ఇస్తుండొచ్చు, ఇంకో కొంత కలుపుతుండొచ్చు. అంటే కేంద్రం నుంచి ఈ డబ్బులు వస్తున్నా కూడా వాటిని కూడా డైవర్ట్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చా? ఎట్లా? మీకు ప్రయారిటీస్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి ప్రయారిటీస్ ఏంటి? ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ రెవెన్యూ వసూళ్లు వస్తున్నాయి, ఎక్కడ ఖర్చు పెట్టాలి అంటున్న అంశం పైన. అంటే ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మీ ప్రయారిటీస్ మారిపోయినాయి. రేపు ఇక్కడ ఇంకెక్కడో ఎలక్షన్ వస్తుంది కాబట్టి అప్పుడు మీ ప్రయారిటీస్ మారిపోతాయి. అదే దళిత బంధు విషయంలో కూడా దళిత బంధు డబ్బులు అనేటువంటి దళిత బంధుకు ఒక ప్రత్యేకమైనటువంటి పథకం ఎందుకు? ఎస్సీ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్ ఉంది. ఎస్సీ కార్పొరేషన్ లో ఆల్రెడీ రుణాలు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు దళిత బంధు ద్వారా ఉచితమైనటువంటి రుణాలు ఇస్తున్నారు, ఫ్రీగా 10 లక్షలు ఇస్తున్నారు. కాబట్టి కార్పొరేషన్ లోనే వాళ్ళ పేర్లు తీసుకొని చేసుకోవచ్చు కదా. అసలు ఇచ్చేటువంటి విధానంలో లోపభీష్టం అయిన తర్వాత ఇట్లాంటి ఆర్థిక అవకతవకలు వస్తుంటాయి. ఇది అన్నిటిలో అవినీతి జరిగిందని చెప్పడం లేకపోయినా కూడా అవకతవకలు అంటే ఒక స్పష్టమైనటువంటి అవగాహన, ఆ పని చేస్తున్నటువంటి పని మీద నమ్మకం లేకపోవడం, అప్పటికప్పుడు ఏదో జరిగిపోవాలి మిరాకిల్ అనేటువంటిది చేయడం ద్వారా ఈ క్రమశిక్షణ లోపంతో సరే అంటే వృద్ధులకు పెన్షన్లు కానీ, లేదంటే రైతులకు రైతు బీమా కానీ, ముఖ్యమైనటువంటి పంటల బీమా, రైతు బీమా. పంటల బీమా చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం 450 కోట్లు కేంద్రం ఇచ్చినా కూడా మేము పంటల బీమా చెల్లించము, రైతులకు అంతకంటే మంచి పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పి పంటల బీమా పైన ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర ప్రభుత్వం చేరిందా, చేరలేదా, చేరితే ఎట్లా అంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయికి రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలో చాలా వ్యత్యాసం కనబడుతుంది మనకు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారుల ప్రకటనలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడేం చెబుతుందో ప్రజలకు, రైతులకు మేమేం చెప్పాలనేటువంటి విషయం తెలియదు. ఎన్నికల ముందు ఆదరాబాదరాగా రైతు బంధు ప్రకటించి, రైతు బంధు ఇచ్చేసి, నేరుగా డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి రుణమాఫీ ప్రకటించినటువంటి రుణమాఫీ చేయలేనటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా కూడు, గుడ్డ, తిండి అనేటువంటి 3 విషయాలను కూడా పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీకు అక్కడ అవసరం లేదో మీ సొంత జాగాలో మీరు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు కదా. మీరు ఆ విషయమే మర్చిపోయారు. దాని గురించి ఊసేయట్లేదు ఎవరు. అది ఏమి క్లారిటీ లేదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా ఎక్కడైతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటారో వాళ్ళు కొల్యూడైపోతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలకు, కాంట్రాక్టర్లకు మధ్యలో కొల్యూడైపోయి కొన్ని చోట్ల సొంతంగా జాగా ఇచ్చి ఆ కాంట్రాక్టర్ కు లబ్ధిదారం ద్వారా మళ్ళొక 1,80,000 రూపాయల దాకా ఎక్కువ చెల్లించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మీరు గ్రామాల్లో మీరు వెళ్ళి చూసినా కూడా తెలుస్తుంది. చాలా చోట్ల మాకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి. కాంట్రాక్టర్లకు డైరెక్ట్ గా ఇవ్వడము, కాంట్రాక్టర్లను ఈ విషయంలో డబ్బులు తీసుకునేలా ప్రోత్సహించడము ముఖ్యమైనటువంటి విషయాలు. పెన్షన్లు అనేటువంటి దానిపైన అనేకమైనటువంటి ఒంటరి మహిళలు కానీ, లేదంటే పిల్లలు లేనటువంటి భార్యాభర్తలు ఉండేటువంటి వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడేటువంటి వాళ్ళు. మీరు పెంచారా, పెంచలేదా, మేము ఇంత పెంచాము, మిగిలిన రాష్ట్రాలతో సంబంధం లేదు. ప్రజలు దానికి అలవాటు పడేలాగా చేసిన తర్వాత ఇప్పుడు ఇవ్వకపోతే మాత్రం కష్టమవుతుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. ఎందుకంటే వాళ్ళకి అవసరం వచ్చేసింది. ఇప్పుడు ఆ అవసరం పెన్షన్ ద్వారానా, లేదంటే ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్లు 15-16 రోజులు పోయిన తర్వాత దానిపైన చాలా ఆధారపడి ఉంటాయి. చిట్టీలు వేసుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే ఈఎంఐలు కట్టే వాళ్ళు ఉంటారు, లేదంటే హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు ఉంటారు, పెళ్లిళ్ళు ఇట్లాంటివి అనేటువంటివి దానిపైన ఉద్యోగస్తులు, ఉద్యోగం నుంచి రిటైర్ అయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, టీచర్లకైతే వరంగల్లో నిన్న ఏదో ఒక చోట వృద్ధులు ఒక 100-200 మంది మహిళలు, మిగిలిన వృద్ధులందరూ కలిసి ధర్నా చేశారు. మాకు ఎన్నికల ముందు అందరికి ఇస్తామన్నారు, ఇద్దరికి ఇస్తామన్నారు, ఇప్పుడు ఎవరికి ఇవ్వడం లేదనేటువంటి 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు కూడా ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి పైన ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. కేవలం ఎన్నికలు, స్టంట్స్ గెలవడం ఒకటే కాదు కదా. గెలిస్తే ఎంత పేరు వస్తుందో
మీరు చేసే సేవల పైన కూడా అంతే. ఒక పాండమిక్ సిచ్యువేషన్, వ్యాక్సిన్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏం సాయం చేసింది? ప్రైవేట్ టీచర్లకు 2,000 రూపాయలు ఇస్తామని, 25 కిలోల బియ్యం ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళని పట్టించుకోలేదు కదా. పోనీ కనీసం వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? ఇట్లా అంటే వ్యాక్సిన్ కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించిన తర్వాత, పాండమిక్ సిచ్యువేషన్ ను కూడా కేంద్ర ప్రభుత్వం భరించిన తర్వాత, మిగిలిన సాధారణ విషయాలను కూడా రెగ్యులర్ గా వెళ్ళేటువంటి విషయాలను ఎందుకు పట్టించుకోవడం లేదనేటువంటి దానిపైన ఆర్థిక శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ ప్రయారిటీస్ ఏమైందంటే కాళేశ్వరమో ఇతర ఏదైనా కట్టొచ్చు, కానీ రోజువారీ కార్యకలాపాలు జరగడానికి కూడా ఇంత ఇబ్బంది పడడం అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి పథాన్ని సూచిస్తుంది. ఎట్లా జరుగుతుంది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక క్రమశిక్షణ, ఆ రాష్ట్రం యొక్క పరిస్థితికి అర్థం పడుతుంది అనేది చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు, అలాగే డాక్టర్ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ వ్యూస్ చెప్పినందుకు. ఇది సిచ్యువేషన్. హుజురాబాద్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికకు సంబంధించిన దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల రాష్ట్రంలో అనేక పథకాలు ఆగిపోతున్నటువంటి పరిస్థితి. పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ఆసరా పెన్షన్ పైన ఆధారపడి బతుకుతున్నారో, ఇతరత్ర ఆదాయం లేకుండా వారందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు 20వ తారీఖు దాటింది, 21వ తారీఖు అయినప్పుడు కూడా అందరికీ ఆసరా పెన్షన్లు అందనటువంటి సిచ్యువేషన్. ఇక రైతుల పరిస్థితి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారి చాలా దారుణమైనటువంటి గోస. అందరికీ అన్నం పెట్టేటువంటి రైతన్న ఈరోజు రైతు రుణమాఫీ అన్నటువంటి 1,00,000 రుణమాఫీ అన్నారు, ఇంతవరకు కాలేదు. కేవలం 25,000 కొద్ది మందికి చేసారు, ఇంకా మిగతా చాలా మందికి అందాల్సినటువంటి అవసరం ఉంది. పాస్బుక్లు వారి చేతుల్లో లేవు. ఈరోజు బ్యాంకుకు సంబంధించిన అధికారులు వారందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్ గురవుతా ఉంది. పొలిటికల్ స్టంట్ ఏదైతే సినిమాల్లో చూస్తాం కదా మనం, హీరోలు ఒక స్టంట్ చేసి సినిమాలో ఏం స్టోరీ లేకుండా ఆ స్టంట్ తోటి సినిమా అంతా నడుస్తుంటుంది. సేమ్ అట్లనే ఈరోజు రాష్ట్రంలో పొలిటికల్ స్టంట్గా దళిత బంధు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరినీ డైవర్షన్ కింద తీసుకుపోతారు. దళిత బంధు ఆగింది, దళిత బంధుకు తీసుకొచ్చి ప్రజలకు ఆసరా పెన్షన్ ఆగింది, రైతు రుణమాఫీ ఆగినటువంటి పరిస్థితి, విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఆగింది, ఆరోగ్యశ్రీ ఆగింది. ఇట్లా అన్నీ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. టోటల్ డెవలప్మెంట్ ఆపేసారు. అంతా హుజురాబాద్ వైపు పథకాల రూపంలో అక్కడ నిధులను డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ పైన ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్.